వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ రామ్స్. నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. నన్ను మించి మా విలేజ్ సిగ్గులూరు, మా విలేజ్లో మోహరం పీర్ల పండుగ ఎట్లా జరుపుకుంటుంది ఏంటి అని మొత్తం వీడియోలో ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నైట్స్ 2 సవారీలు మొత్తం డే మొత్తం ఫుల్ వీడియో మొత్తం కవర్ చేసేసినాం. వీడియోలో మొత్తం ఉండే చూసేయండి. మెయిన్గా వచ్చేసి ఏంటంటే మా విలేజ్లో 3 పీర్లు పెడతారు. ఒకటి వచ్చేసి హుషనాలం, లాల్సాబ్ అండ్ అలీ అబ్బాస్. అంటే ఇది ఓన్లీ మా ఊర్లో ముస్లిమ్సే జరుపుకుంటారు, కానీ మాకు ముస్లిమ్స్ జరుపుకున్నట్టు ఫీలింగ్ అస్సలు ఉండదు. అన్ని కులాల వాళ్ళు మతాలు అన్ని ఐకమత్యంగా చేసుకుంటాం అనమాట. ఇది ఎట్లా అంటే ఇక మాకు మొహరం వచ్చిందంటే మా విలేజ్ మొత్తం ఏకదాట అయిపోతుంది. ఇక మా రిలేటివ్స్ ఎవరు ఉన్నా కానీ మా విలేజ్ మొత్తం ఇక ఒక అందరు చుట్టాలనేది నిండిపోతారు అనమాట. ఊరు మొత్తం ఇక మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. ఇక మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. దోస్తాన మొత్తం ఎట్లా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అంతా మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం, ఎట్లా అయిందని ఆ వీడియోలు మీకు అందరికీ కనిపిస్తుంది. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసేయండి. అసలు పండుగ మొత్తం చూసేస్తారు. చూడని వాళ్ళు కూడా మీరు మొత్తం ఇప్పుడు ఆ వీడియో చూస్తే పండుగ చూసేసినట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇది ఏంటంటే ఇప్పుడు హుషనాలం అండ్ అలీ అబ్బాస్ మాపర్ సవాన్ అనమాట. మనం ఇప్పుడు హుషనాలం పీరు బట్టి ఆయన ఇంటికి వచ్చినాము. ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఏం చేస్తాం, నమాజ్ చేసి ఆడ పీరు పెట్టడానికి సవార్ పట్టడానికి పోతాడు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి అందరు పోయి అందరు ఎదురుకొచ్చి ఇక్కడ వచ్చేసి అయినా సలాం పెడతారు. దేవునికి సలాం పెట్టి వీళ్ళ నుంచి పీరు పట్టడానికి పోయి సవారు పడతారు. ఆ సవారు ఎట్లుంటుందో మీరు చూసేయండి. ఈయన అలియాబాద్ సవారి ఇంటికాడ నమాజ్ చేసిండు. నమాజ్ చేసి ఇంటి నుంచి వస్తుండు. ఇక్కడ ముంగట సలాం చేస్తాడు దేవునికి. సలాం చేసిన తర్వాత మన పీర్ దగ్గరికి వెళ్ళిపోతాడు సవారి. పీర్లు 2 లేచినాయి అనమాట. పీర్లు 2 లేచినాక ఏంటంటే మా విలేజ్ అవతల దర్గా ఉంటుంది. మైగిస్ పనుల కాడికి వెళ్తారు. ఆడికి వెళ్ళేసి ఆడ మొక్కేస్తారు. దర్గాకు మొక్కేసి రిటర్న్ వస్తారు. రిటర్న్ వచ్చి మా ఊళ్ళో మొత్తం తిరుగుతారు. మా ఊళ్ళో తిరిగిన తర్వాత ఈ దర్గా కాడ కూడా మొక్కేసి కొద్దిసేపు ఆడేసిన తర్వాత పీర్లు ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళేసి పడుకోబెడతారు. ఇప్పుడు ఇక టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడే లేచిన. ఈరోజు లాల్సాబ్ సవారి, అక్కడికి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్స్ కూడా వెనకాల వస్తుండ్రు. చూడండి, ఇక్కడ లాల్సాబ్ పీరు పెడతారు. ఇక్కడ పీరికాకి వచ్చేసి మేము ఇక్కడ సవారి దగ్గరికి పోతున్నాం. వీడొకడు పోతున్నాం మన సవారి వాళ్ళ ఇంటికాడికి. అటు నుంచి వెళ్ళే వస్తాం. ఇంకా నవీన్ భాయ్ ఇక్కడ చూడు బాయ్. ఈయనే లాల్సాబ్ పీరు బట్టి అయినా ఇంటి నుంచి వచ్చేస్తుండు. వచ్చిన తర్వాత దర్గాకు మొక్కుతాడు. దర్గాకు మొక్కి సలాం చేస్తాడు. సలాం చేసిన తర్వాత పీరు పట్టడానికే వచ్చేసాడు. ఇంకిన
సవారీ వస్తుండు. సేమ్ ఇంతకుముందు నైట్ సవారీ వచ్చిందా సేమ్ అదే ఉంటుంది. కానీ ఈరోజు పండగ ఉన్నది మొత్తం ఈరోజే. ఇంతకుముందు చూసిన మొత్తం నైట్ సవారీ, ఇప్పుడేమో పండగ. మొత్తం ఎంత క్రౌడ్ ఉంది ఏముంది మొత్తం చూసేసేయండి. ఇదే పండగ అసలైంది.
తీరు లెక్క అందరూ అలా ఆడతాం అన్నమాట. మేము కూడా అలా ఉన్నాము, మొత్తం ఫుల్ రచ్చరచ్చ చేసినాం, మొత్తం చూసేసేయండి ఇక. ఏమైందిరా ఎవరు కొట్టిండ్రా గిట్ల లేదా నెక్స్ట్ లెస్ చేద్దాం నాడు ఎవరు దొరికితే వాడిని చూద్దాం. మొత్తానికైతే పిల్ల పండుగ అయిపోయింది. పీల పండుగ అయిపోయినాక ఏంటంటే లాస్ట్కి ఇక్కడ తీసుకొచ్చి పిల్ల దట్టిలు ఇప్పుతారు. పిల్ల దట్టిలు ఇప్పేసి ఇక్కడ పీల ఏంటంటే తీసుకొచ్చారు, అక్కడ తీసుకెళ్తారు. ఇక మొత్తానికి పీర్ల పండుగ ఇట్లా జరుపుకుంటాం మా ఊళ్ళో.